హుస్నాబాద్ పట్టణంలో 100 రోజుల కార్యాచరణలో భాగంగా పురపాలక సంఘ కమిషనర్ టి మల్లికార్జున ఆధ్వర్యంలో 16వ వార్డులో స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నీరు నిల్వ ఉన్న చోట దోమ లార్వా పెరగకుండా ఆయిల్ బాల్స్ స్ప్రే చేయించడం, బ్లీచింగ్ చల్లించడం, కూరగాయల మార్కెట్ రోడ్డును డ్రైనేజీలను శుభ్రపరచడం లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. చెత్త విభజనపై సిక్కువాడ ప్రజలకు అవగాహన చేయడం జరిగింది. అనంతరం ఇంటిలోని నీటిని క్లోరినేషన్ టెస్ట్ చేయించారు. కమిషన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ స్వచ్ఛతకు సహకరించాలని, కూలర్లలో, కొబ్బరి బొండాలలో, ఇతర పాత్రలలో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని, దోమల వల్ల డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే నిల్వ ఉన్న నీటిని తొలగించుకోవాలని, ఇంటిలోని చెత్తను ఇంటి యజమానులందరూ తడి చెత్త, పొడి చెత్త మరియు హానికరమైన చెత్తగా వేరు చేసి పురపాలక సంఘ వాహనానికి అందించాలని, చెత్తను వేరు చేయడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ తడి చెత్తతో ఇంటిలోనే ఎరువు తయారు చేసుకోవాలని, బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చేయకూడదని, ఏమైనా పారిశుద్ధ్య, వాటర్ సప్లై సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని, షాప్ యజమానులు ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బాలా ఎల్లం, పర్యావరణ అధికారి రవికుమార్, వార్డ్ ఆఫీసర్లు శివకుమార్, సాంబరాజు, శారద, మమత, బసిల్ ఫౌండేషన్ సూపర్వైజర్ నవీన్, మెప్మా రిసోర్స్ పర్సన్ జవాన్లు సారయ్య, ప్రభాకర్, బూరుగు రవి, ఆఫీస్ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. 2 జూన్ 2025 నుండి 10 సెప్టెంబర్ 2025 వరకు ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో పాలు పంచుకుంటున్నాము. ఒక మార్పు అభివృద్ధికి మలుపు నినాదంలో పట్టణంలో 70-80 మళ్ళీ రీసైకిల్ పోతుంది, మళ్ళీ తయారు చేయడానికి పోతుంది. తడి చెత్త ఎరువుగా వాడుకోవడానికి కోరుపడుతున్నాం. అర్థమైందా? తడి చెత్త ఇప్పుడు ఈ కవర్ ఉంది కదమ్మా, పాల కవర్, ఈ కవర్ డబ్బా చేసి అది మన దాంట్లో చేసేది ఎవరు డబ్బా ఇదే కదమ్మా.